వెల్కమ్ టు మై ఛానల్ టెక్నో నమస్తే. నేను డాక్టర్ ఏ నవనీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఈసీ డిపార్ట్మెంట్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. నేను ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి కాలేజీని, యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలనే అంశం పైన నేను డిస్కస్ చేస్తాను. నేను గత 20 సంవత్సరాలుగా టాప్ 10 కాలేజెస్లో ఉన్న కాలేజ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకున్న అనుభవంతోనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని కొన్ని అంశాలను నేను చర్చించాలనుకుంటున్నాను. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఈ అంశం పైన చర్చ జరిగే ముందు నేను ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఒక విషయం చెప్పారు, దానికోసం నేను చర్చించాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ట్రైనింగ్ ద మైండ్ టు థింక్, బట్ నాట్ ట్రైనింగ్ ద ఫ్యాక్ట్స్ టు నో. సో అంటే దీన్ని చదువు అనేది నిజాన్ని తెలుసుకోవడం కాదు, మైండ్ని ఆలోచింప చేయటము, దాన్ని ట్రైన్ చేయటము అని ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు చెప్పారు. సో హియర్ ఏదైతే మనము విద్య అభ్యసిస్తున్నామో ఆ విద్య అనేది మనకి ఫస్ట్ మెదడుని ఆలోచింపే శక్తిని కలిగించాలి. ఆ శక్తి లేనప్పుడు ఏ విద్య అయినా, అది బిఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, డాక్టర్ కానీ, ఇంజనీరింగ్, లాయర్, ఏ విద్య అయినా పర్లేదు, ఆ మనిషిలో ఆలోచన శక్తి పెంచినప్పుడు, ఆ ఆలోచన శక్తి మానవ జాతికి ఉపయోగపడినప్పుడు ఆ విద్య అనేది వ్యర్థం. సో ఫస్ట్ ఆ విద్య మూలము అది. సో ఆ విద్య అనేది మనకి ఎంచుకునే విశ్వవిద్యాలయాల నుంచి, కళాశాలల నుంచి వస్తాయి. సో అలా ఇది వస్తేనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకు ఈ విద్యార్థులు అనేది పరిష్కార మార్గాన్ని అనేది చూపించగలుగుతారు. సో తల్లిదండ్రులు, విద్యార్థులు ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి మెదడులో ఆ శక్తిని, ఆలోచింపే శక్తిని కలిగించిన విద్య ఆ కళాశాల కానీ యూనివర్సిటీ కానీ ప్రొవైడ్ చేస్తుందా లేదా అని. ఒట్టి జాబ్ అనేది ఒక ఫ్యాక్టర్ కాదు. జాబ్ అనేది మనకి ఆలోచన శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం బ్రతకడానికి ఏదో ఒక మార్గం అనేది మనకి వస్తుంది. కానీ ఫస్ట్ మనకి ఆ విద్యార్థి దశలో విద్యా నైపుణ్యాలు అనేది ఆ కళాశాల అధ్యాపకులు, ఆ విశ్వవిద్యాలయాలు కలుగజేస్తాయి. అవి ఏంటి, మంచి కళాశాలలు స్టూడెంట్స్కి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో అవి నేను చర్చిస్తాను. సో ఫస్ట్ ఇండియాలో బెస్ట్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో బెస్ట్ కాలేజెస్, ఫస్ట్ కాలేజ్ ఈజ్ ఐఐటి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్లో మనకి అడ్మిషన్ రావాలంటే ఏ ఇంజనీరింగ్ అయినా కూడా, సిఎస్సి కానీ, ఈసీ కానీ, మెకానికల్, సివిల్, ఎంఎంటీ, కెమికల్, ఏ కాలేజ్ అయినా పర్లేదు. వీటిలో అడ్మిషన్ మనకి ఇవేమో దేశంలోని ప్రపంచంలోని ఎంతో పేరుగాంచిన విద్యా సంస్థలు. సో ఈ విద్యా సంస్థలో స్టూడెంట్కి అడ్మిషన్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్స్ వస్తే వాళ్ళకి ఈ విద్యా సంస్థలు మనకి విద్యను అభ్యసించే అవకాశం అనేది లభిస్తుంది. నెక్స్ట్ కమ్స్ ఎన్ఐటీస్. ఎన్ఐటీ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎవ్రీ స్టేట్లో ఉన్నాయి. అండ్ ఎవ్రీ స్టేట్లో ఎన్ఐటీస్లో అడ్మిషన్ రావాలి అంటే ఆ స్టూడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మెయిన్స్లో క్వాలిఫై ఉంటే, మంచి ర్యాంక్స్ వస్తే వీటిల్లో విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. సో ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, టాప్ ఎన్ఐటీస్లో
ర్యాంక్స్ వస్తే వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ ఆధీనంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్ అవన్నీ లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆ విద్యార్థికి బాగా వస్తుంది. సో అలాంటి అండ్ వాళ్ళకి డిఫరెంట్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్తోని వర్క్ చేసే అవకాశం అనేది వాళ్ళకి లభిస్తుంది. సో అలా లభించినప్పుడు ఆ విద్యార్థి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓవరాల్గా వాళ్ళు బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇండియాలో 28 స్టేట్స్లో ఏ స్టేట్లో అయినా మా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ తీసుకుంటే ఈఏపీ సెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఈఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ వచ్చిన మార్కులను బట్టి, ర్యాంకు బట్టి స్టూడెంట్స్కి వాళ్ళకి అడ్మిషన్స్ అనేది ఇవ్వబడుతుంది. స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలో కానీ, ప్రైవేట్ కాలేజెస్ అండర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానీ వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి ఇస్తారు. సో హియర్ ఇన్ దిస్ వన్ మనం ఈ కాలేజెస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ అండర్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఎంచుకున్నప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా ఈ అంశాలని మైండ్లో పెట్టుకోవాలి. ఉత్తమమైన విశ్వవిద్యాలయం, ఉత్తమమైన కాలేజీని ఎంచుకోవడానికి ఈ అంశాలన్నీ ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్, యూనివర్సిటీ షుడ్ బి అండర్ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కింద ఉండాలి. నెక్స్ట్ కమ్స్ ఈ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళకి ఏఐసిటీ నుంచి రికగ్నైజేషన్ అనేది ఉండాలి. ఏఐసిటీ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి రికగ్నైజేషన్ ఇస్తుంది బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ. నాట్ ఓన్లీ ఏఐసిటీ, ఈ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ దే షుడ్ హ్యావ్ అక్రిడేషన్ ఆఫ్ NBA and NAAC. NBA stands for National Board of Accreditation and NAAC stands for National Accreditation Access Committee. So here ఈ రెండుటి వాటికి అక్రిడేషన్ అనేది ఇస్తే దట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఆర్ గుడ్ అన్నట్టు. అండ్ దే హ్యావ్ బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ బాగుంటే NBA, NAAC, AICT అనేది గుర్తింపు అనేది లభిస్తుంది. నెక్స్ట్ కమ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ NIRF, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ప్రపంచంలో ప్రాముఖ్యమైన విద్యా సంస్థలు మనం కన్సిడర్ చేస్తే MIT ఇన్స్టిట్యూట్ ఒకటి, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్లో మనకి అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ వరల్డ్ ర్యాంకింగ్ ఉన్నాయి. అలానే ఇండియా మొత్తము మనకి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏమని ర్యాంకింగ్ అనేది ఇవ్వబడుతుంది వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ ప్రకారము. సో ఆ ర్యాంకింగ్ అవే ఈజ్ నథింగ్ బట్ NIRF. సో ఆ కాలేజ్ మంచిది, యూనివర్సిటీది మంచిది అనుకుంటే వాళ్ళకి ర్యాంకింగ్ అనేది బాగుంటుంది. సో ఆ ర్యాంకింగ్ బాగుంటే ఆ కాలేజీని మీరు కన్సిడర్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఇవి 4 రికగ్నైజేషన్స్ కింద వస్తుంది. అవి రికగ్నైజేషన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని చూడాలి. ఎంతమంది ఫ్యాకల్టీ PhDs ఉన్నారు, మళ్ళీ వాళ్ళ యొక్క రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని రోజుల నుంచి ఆ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేస్తున్నారు, మరి వాళ్ళ యొక్క రీసెర్చ్ అవుట్పుట్ ఎలా ఉంది ఆ ఫ్యాకల్టీది దట్ హ్యాస్ టు బి ఆ కన్సిడరేషన్ అనేది ఇవ్వాలి. సో రీసెర్చ్ వరల్డ్ వైడ్లో వాళ్ళ పబ్లికేషన్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, నెక్స్ట్ ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది, ఆ కన్సిడరేషన్ తీసుకొని యూ హ్యావ్ టు టేక్. నెక్స్ట్ వన్ కమ్స్ ఆఫ్టర్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్, నెక్స్ట్ కమ్స్ ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్లో చూడాల్సింది ఏంటంటే అల్యూమినీ స్టూడెంట్స్, ప్రీవియస్ ఆ కాలేజ్లో చదువుకున్న స్టూడెంట్స్ ఒక ప్యాకేజ్ ఎలా ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అని. సో ఆ హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు 70 మెంబర్స్ ఉంటే కాలేజ్లో ఇద్దరు ముగ్గురికి 20 lakhs అలా ఉంటుండొచ్చు. మిగతా 80% 20 స్టూడెంట్స్కి 4 to 5 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సో హియర్ ఇన్ దిస్ ఎంతమంది స్టూడెంట్స్కి ఆ ప్యాకేజ్ ఉన్నది,
అండ్ ఈచ్ బ్రాంచ్ ఇప్పుడు మీ ఏ బ్రాంచ్లో జాయిన్ అయితే ఆ బ్రాంచ్ వైజ్ చూసుకోండి ప్యాకేజ్ ఎంత ఉంది. కాలేజ్ వెబ్సైట్స్ పెడతారు, ఈచ్ బ్రాంచ్కి ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఈ స్టూడెంట్స్కి ఇంత, ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు ఇంత ప్యాకేజ్ వచ్చిందని. సో ఆ కంపెనీ ఎలా, ఆ కంపెనీస్ కాలేజీకి వచ్చిన కంపెనీస్ ఎలా వంటివి, సో ఆ కంపెనీస్ జెన్యునా కదా అవి కూడా చెక్ చేసుకోవడం పేరెంట్స్ యొక్క బాధ్యత, స్టూడెంట్స్ యొక్క బాధ్యత. సో అది ప్యాకేజెస్ కంపెనీస్ అవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఈసీఈ ట్రిపుల్ సివిల్ మెకానికల్ అనుకోండి, కోర్ ఫీల్డ్లో ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఆ కంపెనీ ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు, కోర్ ఫీల్డే కాకుండా ఈ కోర్ బ్రాంచెస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారు, వాళ్ళ యొక్క ప్యాకేజ్ ఏంటి, అవన్నీ మీరు కాలేజ్ వెబ్సైట్స్లో ఉంటుంది, అవి చూడండి, మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలి. కాలేజ్ వెబ్సైట్లో కాకుండా ప్రీవియస్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన సర్కిల్లో వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని జెన్యూన్ కాలేజ్ ఏదో దాని నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అలాంటి కాలేజీని ఎంచుకుంటే మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ టాప్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా అండర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మనము జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే టాప్ కాలేజెస్ వెళ్ళి సిబిఐటి, వాసవి, ఎంజిఐటి, నెక్స్ట్ విఎన్ఆర్, సిబిఆర్, ఇవన్నీ మంచి కాలేజెసే. సో వీటిలో టాప్ కాలేజెస్లో అడ్మిషన్స్ రావాలి అంటే 70% కన్వీనర్ కోటా పైన ఫిలప్ చేస్తారు, నెక్స్ట్ 30% మేనేజ్మెంట్ కోటా కింద, నెక్స్ట్ 5% ఎన్ఆర్ఐ కోటా పైన జాయిన్ చేస్తారు. సో హియర్ 70% కన్వీనర్ కోటా ఏంటంటే దే విల్ బీ అడ్మిషన్స్ ఈఏపీ సెట్ ర్యాంక్స్ పైన వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ 30% సీట్స్ ఆన్లైన్ దే విల్ బీ పుట్టింగ్ ఆన్ ద వెబ్సైట్. దాని నుంచి ఇందులో అడ్మిషన్స్ దే విల్ గివ్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్, ఈఏపీ సెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్ ఇస్తారు. నెక్స్ట్ 5% ఎన్ఆర్ఐ ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి 5% యూజ్ చేస్తారు. సో హియర్ ఇన్ దిస్ వన్ 70% ఎవరైతే కన్వీనర్గా జాయిన్ అవుతారో ఓన్లీ ఆ స్టూడెంట్కి ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి రైట్ లేదు, ఏంటి ఫీజు క్లెయిమ్ చేసుకునే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది క్లెయిమ్ చేసుకునే రైట్ అని ఉండదు. మళ్ళీ కన్వీనర్ కోటా కింద ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, సో హియర్ ఇన్ దిస్ వన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ ఏ ర్యాంక్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏ కాలేజ్లో వచ్చినా ఇండియాలో లేకుంటే ఇండియాలో కానీ స్టేట్లో కానీ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా వాళ్ళకి కన్వీనర్ కోటాలో వచ్చే ఏ కాలేజ్లో అయినా సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి ఫీజు అనేది ఎగ్జెప్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళకి కానీ ఇన్కమ్ వాళ్ళది బిలో 2 lakhs అయి ఉండాలి. పేరెంటల్ ఇన్కమ్ 2 lakhs ఉంటే ఏ కాలేజ్ అయినా ఎంత వాళ్ళు 3 lakhs ఉండని 4 lakhs ఉండని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తుంది. పేరెంట్స్ వాళ్ళ ఫీజు ఏదన్నా వాళ్ళు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది, 8,000 10,000 ఉంటుంది, అదొకటే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల్లో పేరెంట్స్ ఇది ఒకటే పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళ ఇన్కమ్ మోర్ దెన్ 2 lakhs ఉంటే దెన్ స్టూడెంట్స్ హ్యాస్ టు పే ఫుల్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టూడెంట్స్కి, సో ఈ స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ అయినా ఎనీ కమ్యూనిటీ ఫస్ట్ ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ ఉంటే ఎంత ఫీజు అయినా ఏ కాలేజ్ అయినా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. కానీ 10,000 ర్యాంక్ దాటితే సమ్ పర్సంటేజెస్ తగ్గించి 65% 50% అంతనే పే చేస్తుంది. మిగతా అమౌంట్ స్టూడెంట్స్ వాళ్ళు బేర్ చేసుకోవాలి ఫీజు వాట్ ఎవర్ యూ హ్యావ్. కానీ హాస్టల్ ఫీజెస్ మాత్రం పేరెంట్స్ ఓన్లీ, ఏ కమ్యూనిటీ అయినా హాస్టల్ ఫీజు పేరెంట్సే పే చేసుకోవాలి. స్టూడెంట్స్ హ్యాస్ టు పే. బస్ ఫీ కూడా స్టూడెంట్స్ హ్యాస్ టు పే. ఓకే, సో హియర్ నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్ ఎనీ ఇప్పుడు ఈ ర్యాంక్లో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఉన్నారు,
బీసీ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఉన్నారు, లేకుంటే ఎనీ కమ్యూనిటీస్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ, పేరెంటల్ ఇన్కమ్ మోర్ ఉందనుకోండి, ఎవరైనా ఈ కమ్యూనిటీ, ఎనీ కమ్యూనిటీ స్టూడెంట్, ఒకవేళ ఆ స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదివినట్టయితే ఏ కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్ వచ్చినా తెలంగాణలో వాళ్ళకి ఫుల్ ఫీజు ఎగ్జెప్షన్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఏ ఫీజు కట్టనవసరం లేదు. గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ చదువుతాయి. సో తల్లిదండ్రులు ఇది ఒకటి పాయింట్ పెట్టుకొని దే కెన్ ఈజీలీ డబ్బుల కోసం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ గవర్నమెంట్లో చదివిన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ డైరెక్ట్గా వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. ర్యాంక్స్ బట్టి వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి. నెక్స్ట్ కమ్స్ డీమ్డ్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీస్ నథింగ్ బట్ ప్రైవేట్ పీపుల్తో మేనేజ్ అవుతుంది. బట్ రికగ్నైజేషన్ విల్ బి గివెన్ బై ద గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, లైక్ బిట్స్, మణిపాల్ అండ్ SRM. సో హియర్ ఇన్ దిస్ వన్ మై ఫస్ట్ స్టూడెంట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? IITస్కి ఇవ్వాలి, నెక్స్ట్ IIITs, నెక్స్ట్ కమ్స్ టాప్ NITs. వీటిలో వాళ్ళకి వచ్చిన మార్కుల్లో ఎందులోనూ అడ్మిషన్ రాకపోతే దెన్ దే కెన్ గో, ఇఫ్ దే హ్యావ్ రిటర్న్, వాళ్ళు ఒకటి బిట్స్లో రాసి ఉంటే బిట్స్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కానీ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఫీజు బేర్ చేసుకోగలుగుతాము, వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చినాయంటే వాళ్ళ బిట్స్ కూడా ఈక్వల్ టు IITs ఉంటుంది. బిట్స్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో హియర్ ఇన్ దిస్ వన్, ఒకవేళ ఇందులో రాలేదు అనుకోండి, మీకు మంచి ర్యాంక్స్ వచ్చాయి, ఫీజు కూడా మీరు బేర్ చేయండి, మీకు కావాల్సిన ర్యాంక్ రాలేదు, మళ్ళీ కావాల్సిన బ్రాంచ్ రాలేదు, ఆ ర్యాంక్కి బ్రాంచ్ రాలేదనుకోండి, మీకు IITలో రాలేదు, IIIT రాలేదు, NITలో రాలేదు, బిట్స్లో కూడా రాలేదనుకోండి, నెక్స్ట్ యూ గో ఫర్ ద స్టేట్ గవర్నమెంట్. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కింద స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ ఇఫ్ యూ గో ఫర్ తెలంగాణ, OU, JNTU, కాకతీయ యూనివర్సిటీస్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటి కింద ఉన్న టాప్ కాలేజెస్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ ఇన్ దిస్ వన్ ఈ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ రీసెర్చ్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ అని చెప్పండి కదండి. నెక్స్ట్ మీరు చూడాల్సిన అంశం ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ప్లే గ్రౌండ్ ఎలా ఉంది, బిల్డింగ్ ఎలా ఉంది, క్యాంటీన్ ఫెసిలిటీ ఎలా ఉంది, బస్ ఫెసిలిటీ, హాస్టల్ ఫెసిలిటీస్, ఇవి కన్సిడరేషన్ అనేవి చేయాలి. నెక్స్ట్ ఎనీ కాలేజెస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కంటిన్యూస్గా కాకుండా ఆ విద్యార్థిని ఓవరాల్గా డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి స్పోర్ట్స్ ఉందా లేదా కాలేజ్లో చూడండి. స్టూడెంట్ క్లబ్స్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్. క్లబ్స్ ఉన్నాయా లేవా కాలేజెస్లో, ఆ యూనివర్సిటీస్లో, సో దట్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ విత్ ద సొసైటీ ఆర్ విత్ అదర్ పీపుల్ విల్ బి దేర్. నెక్స్ట్ కమ్స్ NSS యాక్టివిటీస్. సో సోషల్ వర్క్స్లో ఉన్నారా లేదా అది కూడా చెక్ చేసుకోండి. NSS కూడా కాలేజెస్లో ఉంటాయి టు హెల్ప్ ది స్టూడెంట్స్ టు గ్రో. నెక్స్ట్ కమ్స్ స్టూడెంట్స్కి ఇండస్ట్రీస్తో MOU ఎనీ ఉందా లేదా ఆ కాలేజెస్కి, యూనివర్సిటీస్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ హౌ మెనీ స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అనేవి వచ్చాయి డ్యూరింగ్ దేర్ థర్డ్ ఇయర్స్ ఆర్ ఫోర్త్ ఇయర్స్లో ఇంటర్న్షిప్స్, కంపెనీ ఇంటర్న్షిప్స్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఆఫ్టర్ దట్ you need to consider international exposure, how much they are providing for the student, that university and colleges, and the team building skills, how they are helping them. మళ్ళీ ఇంకొకటి నాదొక అడ్వైజ్ ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో కాలేజెస్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తారు. కానీ అలా చేయటం వల్ల ఆ స్టూడెంట్కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందండి. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే దే షుడ్ వర్క్ globally and they should be have the global skills, capabilities. ఇవి ఎలాంటి వ్యక్తులతోనైనా వాళ్ళు మూవ్ అవ్వగలగాలి. వెదర్ జెండర్ కాకుండా, స్టేట్ రెస్పెక్టివ్ కాకుండా, కంట్రీ రెస్పెక్టివ్ కాకుండా, ఎనీ కంట్రీ, ఎనీ రిలీజియన్, ఎనీ స్టేట్ స్టూడెంట్స్తోని, ఎంప్లాయీస్తోని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హ్యాస్ టు వర్క్.
ఆ వర్కింగ్ అనేది ఇప్పుడు కోఎడ్లో చదివితే డైవర్స్ గ్రూప్లో ఉంటే, ఇప్పుడు మనం ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్ తీసుకుంటే అక్కడ మనకేంటి ఇండియాలోని డిఫరెంట్ కార్నర్ ఆఫ్ స్టేట్స్, డిఫరెంట్ కార్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తారు. అండ్ దే ఆర్ మంచి గుడ్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు. సో గుడ్ ర్యాంకింగ్ క్యాపబుల్ స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉండాలి. నెక్స్ట్ డైవర్స్ గ్రూప్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే దెన్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది, డిఫరెంట్ ఇన్నోవేషన్స్ వస్తాయి, డిఫరెంట్ థింకింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి గ్రూప్ ఆఫ్లో ఇన్స్టిట్యూషన్స్ అయితే ఆ విద్యార్థికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇవి తల్లిదండ్రులు మైండ్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అదొకటి కన్సిడరేషన్ చేయండి. నెక్స్ట్ వన్, మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకున్నా నేను చెప్పిన పాయింట్స్ మీరు ఫస్ట్ రికగ్నైజేషన్ ఒకటండి. రికగ్నైజేషన్ చూసుకోవాలి. యూజీసీ, ఏఐసిటి, ఎన్బిఏ, నాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయా లేదా. సెకండ్ వన్ కమ్స్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. పిహెచ్డి క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ షుడ్ బి దేర్. రీసెర్చ్ బాగా చేసి ఉండాలి ఆ ఫ్యాకల్టీ ఆ డొమైన్లో. వాళ్ళ రీసెర్చ్ పబ్లికేషన్స్ బాగుండాలి, ప్రాజెక్ట్స్ మంచిగా ఉండాలి, ఇండస్ట్రీస్తో ఇంటరాక్షన్ ఉండాలి, ఫ్యాకల్టీకి ఉందా లేదా అది చూడాలి. ఇప్పుడు మనము ఏ స్టేట్లో చూసుకున్నా ఫ్యాకల్టీకి ఎక్కువ సాలరీస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వట్లేదు, అందరు ఇవ్వట్లేదని నేను చెప్పను. మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నారు కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వట్లేదు. సో వాళ్ళకి సాలరీస్ సరిగ్గా ఇవ్వకపోతే పాటలు ఏం చెప్పగలుగుతారండి, చెప్పలేరు కదా. కాబట్టి మంచి శాలరీస్ ఇస్తున్నారా లేదా, ఫ్యాకల్టీ ఎదుగుదలకి ఆ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తున్నా లేదా, అది కూడా ఒక పేరెంట్స్, స్టూడెంట్స్ అనేది కన్సిడరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, మళ్ళీ తర్వాత ఏవైతే వాళ్ళు వెబ్సైట్లో పెట్టారో ప్లేస్మెంట్స్, ఈ కంపెనీస్లో ఈ స్టూడెంట్కి ఇంత ప్యాకేజ్ వచ్చిందని, అది కంపెనీస్ ఒక బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ చెక్ చేసుకోవాలి. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్తోని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి అంత ప్యాకేజ్ వాళ్ళకి వచ్చిందా లేదా అని, వెబ్సైట్లో పెట్టింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదా అని ఆ రెప్యుటేషన్ అనేది చూసుకోండి. మళ్ళీ తర్వాత ఇంటర్న్షిప్స్ బాగుండాలి. స్టూడెంట్ ఇవి చూసుకున్నాక ఆ కాలేజ్లో జాయిన్ అయినాక స్టూడెంట్ పైన కూడా డిపెండ్ అవుతుందండి. కాలేజ్ ఇవన్నీ మనం చూసుకున్నాక తల్లిదండ్రులు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా కూడా పిల్లలు చదువుకుంటే అది నిరుపయోగం, అంతే కదా. అలానే మనం ఎంత మంచి ఫ్యాకల్టీ ఉన్నా, ఎంత మంచి కాలేజ్ అయినా, ఐఐటీస్లో కానీ ఎన్ఐటీలో ఎక్కడైనా చదువుకున్నా ఆ స్టూడెంట్ ఎఫర్ట్ లేకపోతే కూడా అది యూజ్లెస్. ఇక్కడ కాలేజెస్, ఫ్యాకల్టీ కూడా బాగుండాలి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ కూడా వాళ్ళ ఎఫర్ట్ చేయాలి. ఫస్ట్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఏం ఎంచుకున్నా ఫస్ట్ ఉద్యోగాలకి ప్యాకేజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే ఫస్ట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. నేర్చుకోవటము, ఏదైనా అంశం అనేది నేర్చుకోవటము, ఆలోచించటము, గ్రహించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ నేర్చుకోవటము, గ్రహించడము అది వస్తే వాళ్ళకి మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే, ఆ డొమైన్ పైన నాలెడ్జ్ ఉంటే, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఉంటే ఏవైనా అది జాబ్ అనేది అసాధ్యమైనది కాదు. ఈజీగా జాబ్స్ వస్తాయి, వాళ్ళే ఓన్గా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా ఈ కాలేజెస్లో నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ గేట్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంజనీరింగ్ ఫీల్డ్లో పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు, మళ్ళీ వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్లో వాళ్ళ జిఆర్ఈ టోఫెల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా, బెస్ట్ యూనివర్సిటీస్లో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేశారా లేదో, అది కూడా జాబ్స్తో పాటు తల్లిదండ్రులు ఈ యొక్క అంశాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. సో మీకు ఐ థింక్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. మీకు ఇంకా మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.